పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో గత 24 గంటల నుంచి చూస్తూనే ఉన్నాము. మంగ్లీకి సంబంధించిన చాలా వరకు వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు మంగ్లీ ఒక మంచి సింగర్గా, ఒక మంచి ఫోక్ సింగర్గా, ఒక మంచి సింగర్గా మాత్రమే మనందరికి పరిచయం. అలానే చాలా ప్రశంసలు కూడా పొందారు. అండ్ చాలా ఈవెంట్స్లో కూడా తను పాల్గొనటం, తన సింగింగ్కి చాలామంది ఫిదా అయిన ఫ్యాన్స్ని కూడా మనం చూస్తున్నాం. ఆమెని పొగిడిన సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. బట్ ఈ మధ్యకాలంలో సెలబ్రిటీస్ తప్పు చేసినా చేయకపోయినా తప్పు జరిగిన ప్లేస్లో వాళ్ళైతే ఉంటే డెఫినెట్గా వాళ్ళని తప్పు చేసిన వారి కిందే భావిస్తున్నారు. అలానే ట్రీట్ చేస్తుంది ఈ సమాజం అనేది ఒక అపోహ అని చెప్పుకోవచ్చు చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ పేరంతా కూడా ఒక చిన్న తప్పిదం వల్ల ఈ మధ్యకాలంలో జరుగుతున్న చాలా ఇన్సిడెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఒక జానీ మాస్టర్ కానీ, లేకపోతే ఈరోజు మంగ్లీ కానీ, అంటే వాళ్ళ తప్పు లేకపోయినా సరే ఏదో విధంగా అది న్యూస్లో ఓవర్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి మేము సంపాదించుకున్న పేరంతా ఒక్క నైట్లో పోతుంది, పోయేలా చేస్తుంది మీడియా అని చెప్తూ ఉంటారు. కానీ మీడియా కూడా ఏది కావాలని చెయ్యదు. డెఫినెట్గా అక్కడ ఏదో కొంత జరిగితే మాత్రమే మీడియా ఎప్పుడైనా ముందుకు ఒక స్టెప్ వేసి న్యూస్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. బట్ దానిలో భాగంగా నిన్న జరిగిన ఒక వీడియోలో అయితే అక్కడ కొంతమంది పరిగెత్తడం చూసాము. ఒకరికి పాజిటివ్ వచ్చింది, దామోదర్ రెడ్డి అనే అతనికి కూడా పాజిటివ్ వచ్చింది. కాబట్టి ఎస్, అక్కడ మేబీ డ్రగ్స్ ఉండే ఉంటాయి, గంజాయి కూడా ఉండే ఉంటుంది అనే మెసేజ్ అనేది బయటకు వచ్చింది అనమాట. నిజంగా తప్పు జరగకపోతే నిలబడి గట్టిగా మాట్లాడితే ఇంత దూరం వచ్చేది కాదేమో అనిపించింది. దివి కూడా చూస్తే మనకి బాత్రూంలోకి వెళ్ళి డోర్ వేసుకోవటం, ఒక లేడీ ఎస్ఐ వెళ్ళి ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని చెప్పటం, బయటకు వచ్చిన తర్వాత తను పరిగెత్తడం చూసి ఆగండి దివి గారు అని చెప్పేసి ఆ ఎస్ఐ గారు కూడా అడగటం, ఇవన్నీ చూస్తే ఏదో తప్పు జరిగింది కదా, తప్పు జరగకపోతే ఎందుకు ఇలా చేస్తారు వీళ్ళు అనేది కూడా బయటికి కొంచెం ఆ వీడియోలు చూసినప్పుడు అనిపిస్తుంది మనకి. బట్ ఈ అంశం మీద మనతో స్పందించడానికి స్వయంగా మంగ్లీ గారు లైవ్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె నిన్ను అడిగినప్పుడు ఆమె చెప్పారు క్లియర్గా, నాకు తెలియక నేను పర్మిషన్ తీసుకోలేదు, లేకపోతే ఇలా జరుగుతుందని నాకు తెలియదని కూడా కొంత తన బాధని చెప్పారనమాట. అసలు మంగ్లీ గారు ఏం చెప్తారు? ఎందుకంటే ఈరోజు న్యూస్ మనం చూస్తే కంప్లీట్గా ఒకరికి కాదు ఇంకా ఎక్కువ మందికి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. అసలు నిజంగా అక్కడికి గాంజాయి వచ్చిందా, లేకపోతే గాంజాయి తాగిన వాళ్ళు ఆ పార్టీకి వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారా? సో నిజంగా ఓవరాల్గా అసలు ఆ పార్టీలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, పార్టిసిపేట్ చేస్తే అక్కడ జరిగిన పరిమాణాలు ఏంటి? అండ్ పేరెంట్స్తో నేను పార్టీ చేసుకున్నాను ఫర్ ద ఫస్ట్ టైం, మా పేరెంట్స్ ఫోర్స్ చేశారు ఈ పార్టీ అనేది మా ఆధీనంలో జరగాలి, ఫస్ట్ మేము ఉన్నప్పుడు జరుగుతున్న ఒక మంచి బర్త్డే ఇది అని చెప్పేసి ఒక మంచి అకేషన్, ఫ్యామిలీ పార్టీ, ఫ్యామిలీ గెట్ టుగెదర్ డెఫినెట్గా చేసుకుందామని వాళ్ళ ఫోర్స్తో నేను చేసుకోవాల్సి వచ్చింది అని కూడా తను క్లియర్గా చెప్పారు. హలో హలో, యా మంగ్లీ గారు. చెప్పండి రోషన్ గారు. సో మంగ్లీ గారు, చూస్తున్నాం నిన్నటి నుంచి కూడా ఓవరాల్ మీడియా అంతా కూడా మంగ్లీ 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 పార్టీ, డ్రగ్స్, గంజా ఇదే వినిపిస్తుంది మనకి. చూస్తేనేమో నేను డీసీపీ గారి స్టేట్మెంట్ కూడా చూశాను. అండ్ డీసీపీ గారు క్లియర్ గా చెప్పారు అక్కడ ఎటువంటి మత్తు పదార్థాలు, డ్రగ్స్, గాంజా ఏమైతే దొరకలేదు మాకు. కానీ కేవలం ఒకే ఒక్క వ్యక్తికి, దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైనా పోలీసులు కిట్లతో వస్తారు కాబట్టి అక్కడ టెస్టులు చేస్తే ఆటోమేటిక్ గా తెలుస్తుంది ఎవరు తీసుకున్నారు ఏంటో అనేది. బట్ మీరు చెప్పేదానికి
అండ్ డీసీపీ గారు చెప్పిన దానికి అండ్ 99.9% మ్యాచ్ అవుతుంది, కానీ మరి పాజిటివ్ ఎలా వచ్చింది అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఏం చెప్తారు దానికి? అదే అండి, నిన్న డీసీపీ గారు చెప్పారు కదా, ఇట్లా బర్త్డే పార్టీ జరుపుకున్నారు, ఎవరు లేరు అక్కడ, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు అండ్ లోకల్ లిక్కర్ మాత్రమే ఉంది, విదేశీ లిక్కర్ అసలు లేనే లేదు అక్కడ అని చెప్పాడు. చెప్పిన తర్వాత అందరికి టెస్టులు చేయగా నన్ను అందరినీ కూడా టెస్టులు చేసిర్రు, యూరిన్ టెస్ట్ అంతా టెస్టులు చేసిన తర్వాత అందరికి నెగిటివ్ వచ్చింది, ఒక పర్సన్ కి పాజిటివ్ వచ్చింది. అది కూడా అతను ఎక్కడో తీసుకున్నాడని చెప్పి కూడా తేలింది, అది పోలీస్ వాళ్ళే చెప్పారు. ఎప్పుడో 1 వీక్ 10 days బ్యాక్ తీసుకున్నట్టు, ఎక్కడో ఏదో పార్టీలు తీసుకున్నట్టు. అయితే అది ఎక్కడో తీసుకున్న దానికి అది మన మీద రుద్దడం, మన పార్టీలో ఊహించగలుగుతామా మనం ఇలా అంతా జరుగుతుందని మనకు తెలియదు కదా. సో మనం ఫ్యామిలీ పార్టీ జరుపుకుంటున్నాం, వాళ్ళు అనుకోకుండా సడన్ గా సివిల్ డ్రెస్ లో వస్తే వాళ్ళు పోలీసులని ఎట్లా అనుకుంటాం మనము చెప్పండి? వాళ్ళు వీడియో కంటిన్యూ తీస్తూ ఉంటే ఎవరు అనుకుంటారు పోలీసులు సివిల్ డ్రెస్ లో వస్తే చెప్పండి? సో అందుకనే నేను చెప్పాను కూడా, నేను పోలీసులు ఏమనుకుంటారు ఏంటి అని ఏదేదో చెప్తున్నారు. నేను చెప్తాను అనమాట, ఇట్లా అది వీడియో తీయకుండానే అంటారు ఎవరైనా కూడా. ఇప్పుడు వాళ్ళు అమ్మాయిల్ని నా తోటి ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా వీడియో పెట్టి ఇట్లా తీస్తూ ఉంటే ఇట్లా తీయకండి, మా అమ్మ నాన్న ఫీల్ అవుతారు కదా. సో మా అమ్మ అప్పటికే అరుస్తానే ఉంది, అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు సార్, ఏం చేస్తారు అని చెప్పి అరుస్తానే ఉంది, కానీ అవి అన్ని చూపించలేదు. అండ్ ఇది మాత్రం నేను చెప్పిన, అసలు మీరు వీడియో స్టాప్ చేస్తారా లేదా, స్టాప్ చేయండి ప్లీజ్ అని చెప్పి. ఏదన్నా ఉంటే మాట్లాడుకుందామని అనుకుంటారు, ఎవరైనా వీడియోలో ఫోకస్ అవ్వాలని అనుకోరు కదా. అంటే మేబీ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వన్ ఆఫ్ ద రీజన్ అలా రావడానికి కూడా అక్కడ మీరు పర్మిషన్స్ లేవు కాబట్టి మేబీ అలా వచ్చి వీడియో తీసుండొచ్చు. ఇన్ కేసు ఏదైనా జరగదాని జరిగితే మళ్ళీ వాళ్ళ మీదకి మీరు ఏదన్నా తోసేస్తారని ఉంటుంది కదా. డెఫినెట్ గా ఎవరు భయం వాళ్ళకు ఉంటుంది, డిపార్ట్మెంట్ కూడా. వాళ్ళు వచ్చిన తర్వాత కదా నాకు తెలిసింది పర్మిషన్ తీసుకోవాలని చెప్పి. నాకు అసలు అవగాహన లేదు, నాకు గైడెన్స్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు రిసార్ట్ వాళ్ళు నాకు పక్కాగా అసలు మీరు పర్మిషన్ ఉంటేనే రండి, లేదంటే వద్దు అని ఒక మాట చెప్పి ఉంటే నేను పర్మిషన్ తీసుకునేదాన్ని. ఫర్దర్ గా నేను పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు వస్తాను, నాకు తెలిసి ఇదంతా చేస్తానా నేను చెప్పండి రోషన్ గారు? నేను తెలియకుండానే ఇదంతా జరిగిపోయింది, అది నా బ్యాడ్ లక్, దురదృష్టకరం అది అట్లా. ఎందుకంటే నేను ఏ రిసార్ట్ లో కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా బయట ఇలా ఎలాంటి సెలబ్రేషన్స్ బర్త్డే గానీ ఏవి జరుపుకోలేదు. మా అమ్మ నాన్నల కోరిక మేరకు వాళ్ళు అడిగితే నేను సడన్ ప్లాన్ వేసుకొని అక్కడ జరుపుకోవడం జరిగింది. సో అక్కడే మేము చాలా ప్లానింగ్స్ ఉంటే పూల్లో మా చెల్లె వాళ్ళు మేము అంత పూల్లో ఇది చేయాలి అనుకున్నాం. యాక్చువల్లీ అన్ని ఉంటాయి కానీ ఏది జరగకుండా అయిపోయింది. మేము అక్కడ పోయిందే 7 గంటలకు పోయినా, నేను 9 గంటలకు స్టార్ట్ చేసినాము, 12 గంటలకు కంప్లీట్ అయిపోయింది. 12:30కు వాళ్ళు ఇక అటాక్ వచ్చిర్రు. 12 గంటలకు నేను కేక్ కట్ చేసేసిన మా అమ్మ నాన్నలతో, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ వాళ్ళతో. అక్కడ వాళ్ళు ఇక అటాక్ చేసారు. మాకు తెలియదు అసలు, వాళ్ళు పోలీసులని కూడా తెలియదు. సడన్ గా అక్కడ నుంచి ఉరుక్కుంటూ వీడియో తీసుకుంటూ వస్తున్నారు. ఎవరైనా సర్ప్రైజ్ చేయడానికి వస్తున్నారా లేకపోతే ఏంది అని కూడా అనుకున్నా నేను. వీడియో తీసుకుంటూ ఇట్లా సర్ప్రైజ్ చేస్తుర్రేమో అసలు అని చెప్పి, మనకు తెలియదు కదా. సో వర్షంలో అసలు అక్కడ నిల్చొని వర్షంలోనే మాట్లాడుతూ ఉంటే అక్కడ నేను ఇటు రండి సార్, ఇటు మాట్లాడదాం రండి, వర్షంలో ఎందుకు మాట్లాడుతున్నారు సార్, రండి, ఏం తప్పు చేయట్లేదు, మేము తప్పు చేయలేదు కదా అని కూడా నేను మొత్తుకోవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళని రెస్పెక్ట్ చేయకపోతే మేము ఈ టెస్ట్లన్నీ ఎందుకు ఇస్తామండి అసలు చెప్పండి? అసలు సడన్ గా ఇంకా బాత్రూమ్ లో ఏంటండి అసలు చండాలంగా రోషన్ గారు. అవును, దివి గారు బాత్రూమ్ లో వెళ్ళి డోర్ వేసుకోవాల్సిన అవసరం ఏంటండి? అంటే లేడీ ఎస్ఐ వచ్చారు, ఇప్పుడు ఎవరైనా కూడా దివి గారు ఎందుకు బాత్రూమ్ లో తనని కూడా టెస్ట్ చేశారు కదా. ఎవ్వరు కూడా ఫోకస్ అవ్వాలని అనుకోరు అండి. నెగిటివ్ వచ్చిందా దివికి? నెగిటివ్ వచ్చింది. ఎవ్వరు కూడా ఫోకస్ అవ్వాలనుకోరు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, అరే ఎందుకు పోయినావు అని చెప్పి ఆ పిల్లని కూడా తిట్టుకుంటారు కదా. ఆ పిల్ల కూడా పాపం నా మీద రెస్పెక్ట్ తో వచ్చింది, సరదాగా పాటలు పాడుకుంటా. ఆ పిల్ల కూడా పాటలు పాడింది నా బ్యాండ్ పీపుల్ తో, అసలు బ్యాండ్ వాళ్ళతో అందరికి టెస్ట్ చేశారండి అక్కడ. ఎవరికి కూడా అసలు అందరికి నెగిటివ్. ఏం చేస్తాం చెప్పండి? అసలు ఎంత బురద చల్లడం నా మీద, ఎంత నా గొంతు పిసికేయాలని ఎందుకు చూస్తుర్రు, నా గొంతు నొక్కాలని ఎందుకు చూస్తుర్రు, ఎందుకు నా క్యారెక్టర్ ని చంపాలని చూస్తున్నారు, ఎందుకు నా ఇమేజ్ ని డామేజ్ చేయాలని చేస్తున్నారు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇదంతా అనుకోకుండా జరిగిపోయింది, అసలు కలలాగా అనిపిస్తుంది నాకు.
కానీ మంగ్లీ గారు ఒకటైతే వాస్తవం, ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు మంగ్లీ అంటే ఏంటి, మంగ్లీ క్యారెక్టర్ అంటే ఏంటి, మంగ్లీ పాటలు అంటే ఏంటి, మంగ్లీని ఎంత గౌరవిస్తారో ఇష్టపడతారో అంతవరకు ఓకేనండి, నేను కాదని చెప్పను. బట్ బయట చూస్తే చాలా మంది వ్యూయర్స్ మిమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది ఏంటి అంటే, ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉంది మంగ్లీ, ఇన్ని పాటలు పాడారు, ఇన్ని ప్రైవేట్ ఫంక్షన్స్ సింగింగ్కి వెళ్తారు బయటికి, అండ్ బయట పార్టీస్ కూడా మేబీ అటెండ్ అవుతుంటారు, అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా, ఈ మాత్రం పర్మిషన్ తీసుకోవాలి లిక్కర్ కి, సౌండ్ కి అనే వాళ్ళకి ఏం చెప్తారు? రోషన్ గారు, నేను ఏ పార్టీలకు కూడా ఎక్కువ అటెండ్ అవ్వనండి. నేను నా ఫ్యామిలీ, నా పాటలు, నా బ్యాండ్ టేపుల్, నా ప్రాక్టీస్ ఇవే చేసుకుంటూ ఉంటాను జనరల్ గా అయితే. ఓకే. కానీ నేను ఏ పార్టీలకు, ఇలాంటి పార్టీలకు వెళ్ళాను. అసలు నిజంగా చెప్తున్నా, నాకు అవగాహన లేదండి. నాకు నిజంగా వాళ్ళు రిసార్ట్ వాళ్ళు నాకు గైడెన్స్ చేసి ఉంటే, అమ్మా నువ్వు కంపల్సరీ నువ్వు పర్మిషన్ తీసుకోవాలి అని నాకు గట్టిగా ఒక మాట చెప్పి ఉంటే నేను డెఫినెట్లీ తీసుకునేదాన్ని. నేను ఎందుకు ఎవరు కూడా అనలేదు అవుట్డోర్ డెఫినెట్ గా పర్మిషన్ తీసుకోవాలి, మ్యూజిక్ సౌండ్స్ కి కానీ లిక్కర్ కానీ, ఫ్రెండ్స్ కూడా అనలేదు మీతో పాటు వచ్చిన వాళ్ళు అంతమంది అక్కడ పార్టిసిపేట్ చేశారు? పాపం దిదిను ఎవరో అన్నట్టు కూడా ఉన్నారు, ఇట్లా పర్మిషన్ తీసుకోవాలేమో చూడు అంటే తీసుకున్నారు. రిసార్ట్ వాళ్ళని అడిగినా, మేము ఇట్లా పర్మిషన్ తీసుకోవాలంట కదండి మా ఫ్రెండ్స్ ఎవరో చెప్తున్నారు అంటే, లేదు రారు, వాళ్ళేం వస్తే చూసుకుందాము, సో జనరల్ అయితే రారు మేడం, అసలు ఫ్యామిలీ పార్టీ కదా అనుకున్నారు వాళ్ళు. వాళ్ళకి ప్రాపర్ ఉంటే నేను డెఫినెట్లీ తీసుకుంటుండే. నాకు తెలీదు కదా, ఫస్ట్ టైం అండి ఇది నేను జరుపుకోవడం, ఇట్లా బర్త్డే సెలబ్రేషన్. రావడం కూడా ఫస్ట్ టైం, జరుపుకోవడం కూడా ఫస్ట్ టైం. జనరల్ గా నాకు అసలు ఈ బర్త్డే పార్టీలు ఇవన్నీ ఇష్టం ఉండదు, జరుపుకోను కూడా. ఎక్కడన్నా పోయి ఆ వృద్ధాశ్రమంలో గాని, అనాథ పిల్లలు వీళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఫుడ్ గానీ, లేకుంటే దేవుడి దగ్గర గుడ్లకు వెళ్ళిపోవడం గానీ ఇలా చేస్తూ ఉంటా నేను. కానీ ఫస్ట్ టైం ఇక అమ్మా నాన్నలు ఎప్పుడు వీడియో ఉండిపోతుంది, ఫొటోస్ ఉండిపోతాయి కదా, అమ్మా నాన్నలతో ఉంటది కదా, మంచిగా ఉంటది కదా అన్న ఒక ఉద్దేశంతో ఈసారి చేసుకుందాం ఎట్లా అన్న ఒక ఉద్దేశంతో నేను ఫ్యామిలీ వాళ్ళని అందరినీ కూడా అప్రోచ్ అయ్యి, ఫ్యామిలీ మెంబర్స్ ని అందరినీ పిలుచుకొని ఒక 20-25 మంది ఉంటాం మేము. అందరూ అయితే 50 మంది అని రాసుకోవడాలు, ఏదేదో నా మీద బురద చల్లడాలు, రకరకాల తమ్నెయిల్స్. అక్కడ డీసీపీ చెప్పింది ఒకటైతే ఆయన క్లియర్ గా చెప్పాడు కూడా, అక్కడ ఏం దొరకలేదు అక్కడ అని చెప్పి. ఏదన్నా దొరికి ఉంటే మీరు ఏం వేసుకున్నా కూడా పర్వాలేదు, అవును అక్కడ దొరకలేదు. ఏ ఒక్క ఇది కూడా దొరకలేదు. ఫారెన్ మంది అన్నారు, అది దొరకలేదు. గాంజా డ్రగ్స్ అన్నారు, అవి దొరకలేవు. ఏవి దొరకలేదు అసలు. అక్కడ ఒక పర్సన్ కి పాజిటివ్ వచ్చింది, అది కూడా అది ఎక్కడో తీసుకున్నట్టు తెలియదని చెప్పి పోలీసులు కూడా అన్నారు కూడా. సో ఇంత క్లారిటీగా, ఎంత క్లియర్ గా చెప్తున్నా కూడా వీళ్ళు ఇంత ఘనం, అసలు మీడియా మిత్రులు ఇంత ఘనం నా మీద కుట్ర, ఇంత లేనిపోని న్యూస్, అన్ని రూమర్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళు కొత్త న్యూస్ రాసుకోవడం అనేది, చెప్పుకోవడం అనేది చాలా 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 బాధాకరంగా ఉంది నాకైతే. అమ్మా నాన్న ఉన్న రిలేటివ్స్ బాగా అప్సెట్ అయ్యారా ఈ 24 hours లో? అంటే ఫస్ట్ టైం ఇలా లైఫ్ లో మీకు కూడా ఒకటి ఆబ్వియస్లీ అవుతారు కదా అప్సెట్. ఎందుకు అవ్వరు అసలు? మా నాన్న, మా అమ్మ అసలు పాపం వాళ్ళు అసలు ఎంత వాళ్ళకి నేనే ధైర్యం చెప్పుకుంటూ పోవాలి, నేనే ఇది చేసుకుంటూ పోవాలి, నా బాధను నేను దిగమింగుకొని. నాకు ఉంటది కదా ఎంత బాధ. అరే ఇన్ని రోజులు నేను గూడు కట్టుకున్న గూడు ఒకటేసారి కుప్ప కూలిపోయింది. ఇటుక పేర్చుకొని ఇల్లు కట్టుకొని నేను ఇంత పెద్ద ఇల్లు కట్ చేస్తే మొత్తం నా పేరు, నా సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చగొట్టాలని చూస్తే, అదే చెప్తున్నా కదా రోషన్ గారు, పిచ్చుక మీద బాణం వేస్తే ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది? నేను ఒక గిరిజన ఆడబిడ్డను, నేను ఎంతో కష్టపడి పైకి వచ్చిన, ఎంతో కష్టంతో, ఎవరి తొత్తుగా మారకుండా, ఎవరి ఇదిగా మారకుండా నేను ఏదో గొప్ప 2 పాటలు పాడాను. అప్పట్లో ఏదో ఒక 2 పాటలు ఎక్కడో పాడాను. సింగర్స్ అందరూ పాడారండి, కానీ నేనే పాడాను. అది ఎక్కడో వెళ్ళిపోయింది, అంత బాగా రీచ్ అయ్యి అంత ఇదైంది. దాంట్లో నా తప్పేముంది చెప్పండి? అంటే మీరు పొలిటికల్ గా దీని వెనక ఏదో పెద్ద హస్తం ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? నేను అసలు హస్తం ఉందా లేదా అనేది కూడా నేను చెప్తలేను, కానీ చెప్తున్నా నేను ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నా మీద అని చెప్పి. మరి నేను ఒక గిరిజన ఆడబిడ్డ, నాకు ఎవరు సపోర్ట్ లేరు అనో, మరి లేకపోతే ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు రోషన్ గారు. అంతే, ఇంకేం లేదు. నేనైతే క్లారిటీగా చెప్తున్నా, అక్కడ ఏమీ దొరకలేదు, అసలు ఏమీ అక్కడ లేదు కూడా. కానీ దాన్ని వీళ్ళు బాగా హంగామా చేస్తున్నారు. అది రోషన్ గారు. నిద్రపోయారా అసలుకి? చాలా డల్ గా మాట్లాడుతున్నారు. ఎక్కడ ఫోన్ కాల్స్ అవి ఇవి ఉంటాయి కదండి. అయ్యాయి సడన్ గా ఇలాంటిది వస్తే ఎలా నిద్ర పడతాడండి చెప్పండి? అసలు
అంటే ఏందబ్బా అసలు ఇది డ్రగ్స్, ఒక రకరకాల thumbnails అండి బాబోయ్, రకరకాల thumbnails అండి. ఏం thumbnails అండి అవన్నీ చూస్తే? ఏమనుకుంటారు ప్రజలు, జనాలు అందరూ, నన్ను ఇష్టపడే జనాలు? మంగ్లీ అంటే ఒక స్పిరిచువల్స్ ఇమేజ్ ఉంది, మంగ్లీ అంటే ఒక ట్రెడిషనల్ ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ని డామేజ్ చేయడం అసలు ఏమనుకుంటారు? పాపం ఇన్నోసెంట్ ప్రజలందరూ, జనాలు ఏమనుకుంటారు వాళ్ళు? అరే ఏంది అసలు, ఇట్లనా అనుకోరా అసలు? వాళ్ళు ఎప్పుడు కూడా అసలు మంగ్లీ అంటే స్పిరిచువల్, మంగ్లీ అమ్మ ఎంత బాగా పాటలు పాడతావు, మా శివుడు పాటలు గాని, అమ్మవారి పాటలు గాని, ట్రెడిషనల్ పాటలు గాని, మన ట్రెడిషనల్ ఫెస్టివల్ పాటలు గాని అంటూ ఉంటారు. ఇటు అవి చేసుకుంటూ నా ఇండిపెండెంట్ సాంగ్స్, ఇటు సినిమా సాంగ్స్ అన్ని నా కష్టార్జితం ఏదో నేను పడుకుంటూ పోతున్నానండి. నేను ఎక్కడ కూడా నేను ఎవరికి భజన చేసి కూడా నేను బతుకుతలేను. నేను నా కష్టార్జితం మీదనే పాటలు పడుతూ నేను పాడుతూ నేను వెళ్తున్నాను ముందుకి. దాన్ని కూడా వీళ్ళు గొంతు నొక్కేయాలని, నన్ను చంపేయాలని, నా క్యారెక్టర్ ని ఎందుకు నా మీద బురద చల్లుతున్నారో నాకు అర్థం కావట్లేదు. దట్టు డీసీపీ గారు చెప్పినప్పుడు కూడా దాన్ని అసలు పక్కగా అసలు వదిలేశారు. అసలు డీసీపీ గారు చెప్పింది కూడా వదిలేశారు. నేను చూసాను, డీసీపీ గారు స్టేట్మెంట్ కూడా విన్నాను, 1-2 సార్లు విన్నాను. క్లియర్ గా అక్కడ ఎటువంటి మత్తు పదార్థాలు దొరకలేదని క్లియర్ గా చెప్పారు ఆయన. బట్ ఒకటైతే చెప్పగలను మంగ్లీ గారు, ధైర్యంగా ఉండండి. ఇలాంటి టైంలోనే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే ఇండస్ట్రీకి తెలుసు మీరేంటో, సౌత్ ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. అన్ని లాంగ్వేజెస్ లో ది బెస్ట్ హిట్ సాంగ్స్ పాడారు ప్రతి హీరోకి, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి. అండ్ ఎస్పెషల్లీ ఆడియన్స్కి తెలుసు మంగ్లీ ఏంటో, మంగ్లీ క్యారెక్టర్ ఏంటో, మంగ్లీ ఎలా ఉంటారో. మంగ్లీ ఎటువంటి ప్రైవేట్ పార్టీస్కి కూడా రాదని అందరికీ తెలుసు. బట్ ఏదో టైం కొంచెం బ్యాడ్ నడిచినప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటాయి. బట్ ఇలాంటి టైంలోనే మీరు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ టైంలో మీరు పేరెంట్స్కి చాలా అంటే చాలా ధైర్యం చెప్పాలండి. ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు ఇండస్ట్రీ అంటే. పాపం ఇండస్ట్రీ ఫస్ట్ టైం వాళ్ళు కూడా ఇలాంటిది ఫేస్ చేసి ఉంటారు. ఇప్పటి వరకు కూతురు సక్సెస్ మాత్రమే చూసిన పేరెంట్స్ ఇప్పుడు ఇలాంటిది ఒకటి చూడాల్సి వచ్చింది ఏంటి, అది మా వల్ల జరిగింది ఏంటి అనేది కూడా వాళ్ళ మైండ్లో ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పండి. డెఫినెట్గా అర్థం చేసుకుంటుంది ఇండస్ట్రీ. అండ్ మిమ్మల్ని ప్రేమించే ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారు దీన్ని. థ్యాంక్ యూ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కటే, నేను ఏదైతే వాస్తవం జరిగిందో వాస్తవాలు మాత్రమే చూపించాలి, కానీ ఇలాగా పిచ్చి పిచ్చిగా నా మీద వార్తలు రాసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. అదైతే చెప్పగలుగుతా నేను. అంతే. థ్యాంక్ యూ రోషన్ గారు. సో థ్యాంక్ యూ మంగ్లీ గారు, లైవ్ లోకి జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మంగ్లీ సైడ్ వర్షన్. అండ్ ఆల్రెడీ డీసీపీ గారి స్టేట్మెంట్ అందరికి తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. ఎటువంటి తప్పు జరగకుండానే నా మీద ఇన్ని రకాల న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. చాలా చాలా బాధగా ఉంది. ఒక గిరిజన బిడ్డని ఎంతో కష్టపడి ఇండస్ట్రీకి వచ్చి ఎవరి సపోర్ట్ లేకుండా ఇన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ పాడి, మంగ్లీ అంటే ఈరోజు బయట ఒక రోల్ మోడల్గా తీసుకుంటారు, ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. అలాంటి ఒక లేడీని పట్టుకొని ఈ విధంగా నన్ను మాట్లాడుతున్నారనే బాధ అయితే తను క్లియర్గా చెప్తున్నారు, అర్థమవుతుంది మనకు కూడా. బట్ డెఫినెట్గా నిజాలు పోలీసులు అదుపులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్లియర్గా మనకు కూడా ఇచ్చిన తర్వాత వాటి గురించి మాట్లాడదాం. అండ్ తనే క్లియర్గా చెప్తున్నారు, ఒకరికైతే పాజిటివ్ వచ్చింది, ఆయన వేరే చోట తీసుకుని ఉంటారు. మేబీ ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి ఎవరు ఎలాంటి రూట్స్ వెళ్తారో మనకు కూడా తెలియదు. ఇండస్ట్రీ అన్నాక ఈ రంగుల ప్రపంచంలో అన్ని రకాల ఫ్రెండ్స్ ఉంటారు. కాబట్టి ఏదన్నా అక్కడి నుంచి జరిగిన తప్పిదం ఏదన్నా ఉంటే అతనికి పాజిటివ్ వస్తే అది మా తప్పు కాదు కదా, దాన్ని పట్టుకొని ఓవరాల్ మొత్తం అక్కడున్న ఈవెంట్ని మొత్తం కూడా పాడు చేసేసి, చాలా ఇబ్బంది చేసేసి, వీడియోలు తీసేసి రకరకాలుగా స్ప్రెడ్ చేస్తున్నారు. సో ఇది మాత్రం తగ్గించండి, నిజంగా చాలా బాధగా ఉంది అని చెప్పి తను చాలా చాలా ఎమోషనల్గా చెప్తున్నారు. కాబట్టి సో ముందు చూద్దాం. ఇంకా పోలీసులు అదుపులో కొంతమంది ఉన్నారు కాబట్టి ఏం జరుగుతుందో, ఎలాంటి ఆధారాలతో మనకి బయటికి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.